హాయ్ అమ్మా. ప్రతి కుక్కకు ఒకరోజు వస్తుందో లేదో తెలియదు కానీ అమ్మా, మన పిత్తుల పాకీజా గారికి మాత్రము వచ్చిందమ్మా. మన పిత్తుల పాకీజా కూడా ఒక శునకంతో సమానమే. దానికి కూడా ఒక టైం వచ్చింది, మొరుగుతుంది. అది వైటీలో మొరుగుతుంది. ఏమని మొరుగుతుంది? వంట అది చాలా అద్భుతంగా చేస్తుందంట, చాలా బాగా చేస్తుందంట. అమ్మ చేతి వంట అంటే అంత బాగుంటుందంట అని. అమ్మ చేతి వంట బాగుంటుంది అన్నది ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరు, మన నాన్న వాళ్ళ అమ్మని పొగుడుతాడు, మా అమ్మ బాగా చేస్తాను, ఏది పెళ్ళానికంటే కూడా బాగా మా అమ్మ చేస్తుందని. కానీ కాదు, ఇంప్రూవ్మెంటు అక్కడికన్నా ఇక్కడ బాగా ఉండొచ్చు. కానీ తల్లి ప్రేమ అనేది కలిపి పెట్టింది కాబట్టి ప్రేమను కూడా కలిపే అమ్మ బాగా చేసుద్ది అనే ఒక నానుడి ఉంది ప్రతి ఇంట్లో ప్రతి చోట అనే మాటే ఇది. అయితే ఇది గొప్పగా ఏం చెప్తుంది? ఒక కోడిగుడ్లును చికెన్ మీరు ఎవరైనా చేసుకున్నారా ఎప్పుడన్నా? కోడిగుడ్లు చికెన్ కలిపి అంటే తినేది ఏదో మనం ఏదో ఒకటే తింటాము. ఏది కోడిగుడ్లు చేసుకుంటాము, నాన్ వెజ్ తెచ్చుకోకపోతే, ఏది చికెన్ తెచ్చుకోకపోతే, లేదంటేనేమో చికెన్ తెచ్చుకుంటే కోడిగుడ్ల జోలు పోము. కానీ వీళ్ళు రెండు కూడా వండుకొని తిని అరాయించుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు. కాబట్టి కోడిగుడ్లు ఒక 8, ఎందుకంటే నలుగురు కదా, 4 రోజులు 8 గుడ్లు లెక్క కూడా చూడండి. ఈమె గారు నేను తినను ఫ్రెండ్స్, నేను చాలా నిష్ఠాగరిష్టగా ఉంటా, ఏది శ్రావణ మాసంలో గనక పూజలు చేస్తానే, నిన్నంతా పూజలోనే నిమగ్నం అయిపోయి చాలా అలసిపోయాను ఫ్రెండ్స్ అని అన్నానే. అట్లాగే నేను తినను ఫ్రెండ్స్ ఈ గుడ్లు అనంది. తినకపోతే 8 గుడ్లు ఎందుకు వేసావు పిత్తుల పాకీజా? చిన్న కూతురికేమో కండగల ముక్కలు దోపుతుంది నోట్లో, పెద్ద కూతురికేమో తోళ్ళు తొక్కలు అది అడిగితేనే పెడుతుంది. అది పెట్టు ఇది పెట్టు అని అడిగితేనే. చూసారా దీని లెవెల్ ఏంటో, దీని ఇదేందో. సరే పోతే ఇది నిన్న ఆదివారం కాకుండానమ్మా, అంత క్రితం ఆదివారం చేసినటువంటి వీడియో. అంటే ఇది చాలా వీడియోలు తీసి పెట్టుకొని దానికి ఏమి తోచనప్పుడు చేయనప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి మన మొహాన వేస్తుంది. అంటే కంటెంట్ కరెక్ట్గా మనకి కరెక్ట్గా ఉండకుండా కన్ఫ్యూజ్గా ఉండడం కోసమని ఇవన్నీ వేస్తుంది. ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఇప్పుడు ఇవన్నీ వదులుతున్న గ్యాప్లో ఖచ్చితంగా అది తూకం వేసుకొని ఉంటుంది. తూకం వేసుకొని ఎన్నించులు కరిగానో పొట్టా గిట్ట అన్నీ అవన్నీ చూసుకొని చెందుకొని అదొక వీడియో ఖచ్చితంగా ఈరోజో రేపో మనకి గ్యారంటీగా వస్తుంది. ఏది వెయిట్ లాస్ అయ్యాను ఫ్రెండ్స్ నేను అంటా వస్తుంది. వెయిట్ లాస్ అయ్యానంటే ఈమెమి నిజంగా తిండి మానుకుంటే హుషారు వస్తుందమ్మా. హుషారు ఉంటుందా? తిండి మానేసేసి ఆమె చెప్పినట్టుగా ఏదో కూరగాయలు సలాడ్లు తింటే ఈమె ఇంత హుషారుగా మాట్లాడుతుంది, ఇంత స్పీచ్ ఇస్తుంది, కూర్చొని ఇలా వంట చేస్తుంది ఉంటుందా? మంచం మరణం పట్టుద్ది ఆమె చెప్పినట్టు కనుక తినకుండా ఉంటే. అంత క్రితం మనకి లోపల కండ ఉన్నా కూడా అప్పుడు తినడానికి మనకి ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది తినకపోతే. ఒక పూట అయితే పర్వాలేదు, 2వ పూటకి నోట్లోంచి మాట కూడా 3వ పూటకి కూడా రాదు, ఇలా ఉంటుంది. కానీ ఈమె అదే హుషారు అంతకన్నా ఎక్కువ హుషారు మెయింటైన్ చేస్తుందంటే ఈమె తిండి తినక కాదు, ఆమె ఇచ్చిన టాబ్లెట్స్ ఆమె ఇచ్చే పౌడర్లు ఏవో వాడుతూ చేస్తుంది. కాబట్టి పోతే ఆమె ఇచ్చిన వాటి వల్లనే తగ్గల. ఈమె గారు ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేయించుకుంటుంది పొట్టని. మీరు గమనించండి, ఈమె దాంట్లో వేసుకోవాలా, ఈమె ఇన్స్టాలో పెట్టుకోవాలా, ఆమె అందగత్త దాంట్లో వేసుకుంది, అందగత్త చేయించుకుంది. దీని చేత ఆవిడకు వచ్చినప్పుడు దీనికి ఐరన్లు పెడుతూ ఇస్త్రీలు పెడుతూ పొట్టకి. అవి వేరే ఆడవాళ్ళైతే, సంసారపక్షమైన ఆడవాళ్ళైతే ఎవ్వరూ ఎలవ్ చేయరు. అలాంటివి మాకు వద్దండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, మీరు ఒకళ్ళు తగ్గించిస్తాన్నా కూడా మాకు అక్కర్లేదు అననే అంటారు. ఎందుకంటే పొట్ట ఓపెన్ చేసి పొట్ట చూపించాలి, కింద గజ్జల వరకు అనేసేసి పైన చెస్ట్ వరకు బనీనిది పైన ఉన్న షర్టును అనేస్తే మధ్య ఉన్న పొట్ట మొత్తం కూడా పొత్తి కడుపు అంటారు, పై పొట్ట అంటారు. ఈ 2 కలిపిన ప్రదేశం మొత్తం కూడా ఏ ఆడకూతురు మామూలుగా ఆమె దగ్గరికి తగ్గడానికి వెళ్ళే ఆడకూతురు ఎవరు ఒప్పుకోదు. తీయమ్మా పర్వాలేదు తీసుకో పెట్టుకో అని ఎవ్వరు అనరు. ఆడవాళ్ళ దగ్గర ఆడవాళ్ళం కూడా సిగ్గు లజ్జ అనేది ఒకటి ఉంటుంది మనకి ఆడవాళ్ళ దగ్గర కూడా. కానీ మన పిత్తుల పాకీజా గారికే సాధ్యం అమ్మ, అలా అటువంటివి ఏవి ఉండవు అని అంటానికి మన పిత్తుల పాకీజా గారే. ఈమె గారిని 2 సార్లు 2 ఇస్త్రీలు చేస్తూ, ఒకటేమో కుడి చేయి ఎడం చేయి కానొచ్చింది ఫస్ట్ది, రెండోసారిది కుడి చేయి కానొస్తుంది. ఇది ఖచ్చితంగా మన పిత్తుల పాకీజా గారేను ఆమె గారిని పెట్టి ఆమె అక్కడ ఇస్త్రీ చేసింది. ఆ ఇస్త్రీకి సంబంధించే ఈమె గారు తగ్గింది కాబట్టి ఎంతకాడికి ముందు పక్కే ఇట్టా అనుకుంటా చూపించుకుంటా, ఫ్రెండ్స్ నేను తగ్గాను చూడండి ఫ్రెండ్స్ అంట చేతులు 2 వెడల్పు చేసుకొని చూపిస్తుంది. పైగా గౌన్ వేసుకున్నప్పుడు చున్నీని పూర్తిగా మెయింటైన్ చేసుకొని ఎదురు భాగం గుండెల మీద భాగం కానరాకుండా చూసుకుంటుంది. పక్క చేతులు కూడా కానరాకుండా చూసుకుంటుంది. అంటే అర్థము
తను పొట్టకు మాత్రం ఇస్త్రీ చేస్తుందంటే పొట్ట కొన్ని అంగుళాలు తగ్గితే తగ్గుండొచ్చు, కానీ వెనక చూపించదు. వెనక చూపించదు అంటే వెనక కూడా ఇస్త్రీ చేసుంటే వెనక కూడా చూపించేదే. గుండ్రంగా తిరిగి చూడండి ఫ్రెండ్స్, నేను వెనక కూడా నా నడ్డి ఎంత తగ్గిపోయిందో, నేను ఎంత తగ్గాను అని చూపించేదే. కానీ వెనక ఇస్త్రీ చేయించలేదామా, వెనక ఇస్త్రీ లేదు కాబట్టి ఆమె తగ్గింది చూపించలేకుండా ఊరక పొట్ట చూపిస్తూ సిల్క్ చీరలు కట్టుకొని ఆ చీరలు అన్నీ చూపిస్తా చెందుతా ఏదో అంటుంది. పైగా ఇంత హుషారుగా ఒక ఏమంటారు డైటింగ్ చేసే పర్సన్ ఇంత హుషారుతో ఇంత హెల్తీగా ఇట్లాగా ఎవ్వరూ ఉండరు, చాలా నీరసించిపోతారు. కానీ మన పిత్తుల పాకీజా గారు ఆమె దగ్గర ఇచ్చేవన్నీ మనకు దాచిపెట్టి అలాంటివి కూడా వాడుకోవాలని అనకుండా, మీరు ఎవరైనా లావుగా ఉంటే తగ్గాలనుకుంటే ఫ్రెండ్స్ ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. అందగత్తె బాగా చేస్తుంది, అందగత్తె చెప్పే మాటలకే నాకు తగ్గాలనిపించింది అననే కబుర్లను మాత్రం మోసుకొస్తుంది కానీ మీరెవరు నమ్మకండి. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చెప్పచ్చు కదేమా. పైగా ప్యాకేజ్ కూడా చెప్పచ్చుగా, ఇంత ఖరీదవుతుందండి, ఇంత అవుతుంది, మరి మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇదిగో ఇది ఇంత బల్క్గా ఉంటుంది అది ఇది అని కూడా చెప్పచ్చు కదమ్మా. అలాంటివి ఏమీ చెప్పదు కూడాను. పోతే నేను ఇది ముందు చెప్పుద్దే, ఇది పూజల గురించి, బ్రాహ్మణుల గురించి, మీరు మీ ఇంట్లో బాగోపోతే ఆడవాళ్ళు మగవాళ్ళకి వశీకరణం అవ్వాలంటే అనేది కూడానమ్మా వేరే ఒక అమ్మాయి నాకు ఇన్స్టాకి వచ్చి చెప్పింది. ఆ అమ్మాయి కూడా ఒక ఛానల్లో, పెద్ద ఛానల్లో ఒకళ్ళు చెప్తుంటే వాళ్ళకంటే ఈ అమ్మాయికి కాస్త పూజలు చేసుకునేప్పుడు అనీజీగా ఉంటుందంట. మన కార్తీక మాసం నెలంతా ఉదయం పూట చేసే పూజకి ఏం అనీజీ లేదంట, కానీ సాయంత్రం పూట చేసే పూజలో ఆ అమ్మాయి అనీజీగా ఫీల్ అవుతుందంట. కూర్చోలేకపోతుంట, చేయలేకపోతుంట, ధ్యాస తప్పుతుందంట. పూజ మీదగా నికరంగా ఉండకుండా ఆమె ధ్యాస పక్కకు తప్పుతుంది, సక్రమంగా చేయలేకపోతున్నాను అననే ఒక ఇదితో, ఎలాగో వీళ్ళందరూ జ్యోతిషాల గురించి వీటి గురించి అడగండి అంటున్నారు, పూజల గురించి చెబుతున్నారు కాబట్టి వాళ్ళని అడిగితే ఏదైనా సలహా చెప్తారేమోనని ఒక పెద్ద ఛానల్లో వచ్చిన ఒక వ్యక్తికి నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి అడిగిందంట. అడిగితే వాళ్ళు 5,000 రూపాయలు డిపాజిట్ చెయ్యండి, మీకు మేము చెబుతాము అది ఎందుకు మీకు అట్లా ఉంది, ఏంటి ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది, అనీజీగా ఉన్నట్టుగా మీరు సరిగా చేయలేకపోతున్నారు అనే దానికి మేము చెబుతాం, 5,000 మా నెంబర్కి అకౌంట్కి వెయ్యండి అని చెప్పారంట. ఆమె వెంటనే నా కోసం ఒకటే ఫోన్లు కామెంట్లు వచ్చి పెట్టి మన ఇన్స్టాకి వచ్చేసేసి నాకు మొత్తం కూడాను చెప్పింది. ఇట్లా అమ్మ ఒక పెద్ద ఛానల్లో చూశాను, ఆ పెద్ద ఛానల్లో చెప్తే ఏదో ఒక మంచి మాట చెప్తారేమన్నా, వాళ్ళకి చేసే కన్నా కూడా మీకు చేసినా మీరే చెప్తారమ్మా అట్లా ఎందుకున్నాను ఏంటనేది. కానీ వాళ్ళకి ఏదో పూజల గురించి అన్నిటి గురించి చెప్తుంటారు కాబట్టి నాకు ఇలా ఉంది, ఏంటి ఇది నెగిటివా ఏంటి అని అన్నది ఏదన్నా అడుగుదాము, వాళ్ళు చెప్తారులేనా అని అన్నట్లుగా అనుకుంటే వాళ్ళు ఇట్లాగా చెప్పారమ్మా 5,000 ఇవ్వమని మీరు అనంది. అందుకని నేను ఇది పబ్లిక్గా చెప్తున్నాను. ఇవన్నీ ఇలాంటి వాళ్ళని నమ్మద్దు. ఈ పిత్తుల పాకీజా కానీ అండుకో కొంతమంది కానీ తీసుకొచ్చే యాడ్స్ కానీ ఇవన్నీ కూడాను శుద్ధ అబద్ధము, శుద్ధ దండగా మన నెత్తి మీద రుద్దడానికి మాత్రమే చేస్తున్నారు వీళ్ళు కరెక్ట్ అయిన మనుషులు. వీళ్ళేం కరెక్ట్ కాదు, వీళ్ళు తెచ్చే యాడ్లు ఇంకా చెత్త చెదారమైనటువంటి యాడ్స్, చాలా మోసపూరితమైన యాడ్స్ తీసుకొని వస్తున్నారు కాబట్టి మీరెవరు నమ్మకండి. ఈ పిత్తుల పాకీజా చెప్తుంది ఇంకా ఎంత స్పీచ్ ఇస్తుందంటే, ఆ వంట ఎదవది చికెను కోడిగుడ్లు వేయించి పక్కన పెట్టి మళ్ళీ చికెన్ వేయించి అందులో ఈ చిన్నులపాయ కారం లాంటిది కారము అవన్నీ వేసి ఆ గుడ్లను వేసి ఎనిపి అది 10 నిమిషాలు అయిపోయింది తీసి తినేది బాగుందంటే అది ఆమెకి వాళ్ళ పిల్లలకే సాధ్యం అయింది. ఎందుకంటే అసలు అది ఒక వంట అమ్మ, అదేమన్నా గొప్ప వంట, అదే రాజుల వంట ఏమన్నా, లేదంటే మన ఏమంటారు నవాబుల వంట, అదేమన్నా అద్భుతమైన వంట. అలాంటి వంట అయితే అద్భుతంగా చెప్పాలి, అద్భుతంగా మెచ్చాలి. ఏముంది బాండీలో వేయించింది, దాని ఇంట్లో ఉప్పు కారము మసాలా వేసుకుంది, అల్లం చిన్నులపాయ వేసింది, దాని నూనె చేసింది, మొత్తం కూడా అంత 1/4 కిలో నూనె పోసి దాన్ని వేసి పెట్టడము, అది ఒక పెద్ద గొప్ప వంటలాగా ఆ ముగ్గురు మెచ్చుకోవడం. పైగా వాళ్ళ చిన్న కూతురు కానరాదంటారు రోజు, అందుకని కాస్త కనబడుద్దానని రోజు మన కళ్ళు దొబ్బుతున్నాయమ్మా, కనబడతానే ఉందిగా, ఈమెగారు కూడా ఇంట్లోనే చేస్తుంది కదా. ఊరి బయటికి వెళ్ళినప్పుడు అంటే ఈ ఎద్దు వస్తుంది, ఈ గాసెద్దు వచ్చుద్ది, ఈ గాసెద్దు గంగిరెద్దు ఇద్దరు కలిసి తిరుగుతారు. సరే అది ఏదో బడికో ఎక్కడికో వెళ్ళొద్దని చెప్పుకుంటుంటారు, అది కూడా కనబడతానే ఉంది కదా, రెండు వీడియోలకు ఒకసారి కనబడతానే ఉంది కదా, అదేదో అద్భుతశాల అయినట్టు ఆమె కోసం మనం మిస్ అయిపోయాం అన్నట్టుగా అసలు ఆమెని చూపిస్తేనే మనకి పరమార్థము, మనకు మోక్షము అన్నట్లుగా మా అమ్మాయి కూడా ఉంటుంది కదా, రోజు రాదు కదా అని ఏదేదో చెప్తుందమ్మా. దీని మాటలు ఇది ఇప్పుడే ఇలా ఉందంటే వయసులో ఎట్లా ఉండుంటుందమ్మా ఈ ఆడది, ఇంకా చిన్న వయసు, ఇంకా వయసులో దీనికి ఇప్పుడే ఇంత సావలేదంటే దీనికి
ఏమనాలి ఈ అడ్డగాడిదని అసలు. దీనికి ఈ వయసుకే ఇంత రంది, ఇంత కథ, ఇంత ఎక్స్ప్రెషన్స్, దీని ఇవన్నీ చూస్తుంటే దీనికి ఇప్పుడే ఇంత ఉంటే ఖచ్చితంగా వయసులో ఇది ఇంకెట్లా ఏగిచ్చింది, ఇది ఇంకా ఎలాంటి మాటలు ఎలాంటివన్నీ పలుకులు పలికి ఏ రకమైన ఎన్ని కాపురాల్లో చుచ్చిపెట్టుంటుంది, ఎంతమందిని సర్వనాశనం చేసి ఉంటుంది. అందుకే ఈ వైటీలో పడ్డదమ్మా. బయట ఎవరు దీన్ని దేకే వాళ్ళు, బయట ప్రపంచంలో పలకరించే నాదుడే లేదు. దీన్ని ఎవ్వరు పలకరు. కాబట్టే ఇది ఇట్లాగా ఇది ఒక వైటీ పెట్టుకొని ఈ వైటీలోకి వచ్చి ఇట్లా మనల్ని సాగు దొబ్బుతా, అందులో ఆటలో ఇటుపండు కానీ ఒకటి పెట్టుకొని వాడిని చూసుకొని ఇంకా రెచ్చిపోతా, వాడికి డ్యాన్స్ వేసుకుంటా, వాడి హావభావాలన్నీ వాడు ముందున్నాడు కదా అందుకని వాడిని చూసుకొని హావభావాలు రెచ్చిపోయి చేస్తుంది ఈ పిత్తుల పాకీజా. చెయ్యి ఇది కరెక్ట్ కాదే. నీ యొక్క రంకు బొంకే మొత్తం బయటపడుతుంది. నువ్వు ఎట్లాంటి దానివి ఏందన్నది బయటపడుతుంది. నీకు ఛానల్ని హుందాగా నడుపుకోవడం రాదా? హుందాగా ఉండాలి, పెద్దరికంగా ఉండాలి. ఏదన్నా మనం ఒక మాట చెబితే ఫలానా వాళ్ళు చెప్పారంటే ఇంత కరెక్ట్గా ఉంటుంది అనే డిగ్నిటీ కోసము పాకులాడవా? చీచేస్తాం మొహం దాన్ని. ఏ మనిషివే నువ్వు? ఏం మనిషి నువ్వు? మాట్లాడేది ఒక మాంసము ఒక గుడ్ల గురించి స్పీచ్ ఇస్తావా? నీ బతుకు ఒక బతుక. దీన్ని బట్టి అర్థం కావట్లేదే పాకీజా. నువ్వేంటి, నీ బతుకేంది, నీ ఇదేంది, వ్యవహారం ఏంటి, ఇంతకంతా పూర్వాశ్రమంలో నీ బతుకు ఎలా ఉంది అన్నది ఇక్కడే అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు ఇంత వయస్సుకే ఇంత కొవ్వు, ఇంత పొగరు, ఇంత బలుపు, ఇంత ఇది పెట్టుకొని ఉన్నావంటే పిచ్చబాడకో. నువ్వు వయసులో ఇంకెన్ని చేశావో చాలా కథలు ఉన్నాయే నా దగ్గర. కానీ అవన్నీ నీలాగా పనికి మాలిన దాని కాదు. నాకు తెలుసు ఎదుటోళ్ళవి ఎంతవరకు మాట్లాడాలి, ఎదుటోళ్ళవి ఏవి నీ పరువు తీసేట మాట్లాడకూడదు అనే ఒక ఇంగిత జ్ఞానం నాకుంది. కాబట్టే నిన్ను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. లేకపోతే నీ పరువు నేను పేర్లతో సహా బయట పెట్టేదాన్ని. నువ్వు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏమేం చేసావన్నది పేర్లతో సహా బయట పెట్టుండేదాన్ని. నా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకునంటే మా సంస్కారం అది. నా తల్లి నానమ్మోళ్ళు నా తండ్రి మా వాళ్ళు పెంచిన పెంపకానికి నిదర్శనం నేను. గుర్తుపెట్టుకో. నిన్ను చూసి నలుగురు కాదే 100 మంది నిన్ను చూస్తే 100 మందిలో ఒక్కళ్ళన్నా కరెక్టు, ఈమె మాట్లాడింది కరెక్టు, ఈమె చెప్తుంది ఈ వంట అంతా బలి శుద్ధిగా చేసింది, శుద్ధంగా చేసింది, నవాబులో వంట చేసింది లేదా రాజుల వంట చేసింది అని ఎవరన్నా అంటారే? మంచి రాజభోజనం పెట్టిందని కానీ ఎవరన్నా అంటారే? ఏమన్నా అంటారే? పిత్తుల పాకీజా ఏందా వంటలేంటి అవేంటి? అసలు నీకు మైండ్ దొబ్బిద్దని నీకు ఛానల్ ఉండాలనుకుంటున్నావా పోవాలనుకుంటున్నావా? అసలు పోయిందిలే. నిన్నెవరు దేకుతారు? ఎవరో ముక్కుమోహం తెలియని వాళ్ళు ఏదో వస్తారు, తూ అని మొహాన ఊస్తారు, పోతారు. తప్పితే నీ ఫ్యాన్స్ ఉన్నారే, నీ ఫ్యాన్సే నిన్ను మెచ్చరు. ఉంటే అసలు నీ ఫ్యాన్స్ కోసమే నువ్వు కామెంట్లు ఉండేవి నీ ఫ్యాన్స్ కామెంట్లు. కానీ లేవు. ఎందుకంటే నువ్వు మూసుకున్నావు కదా. నువ్వు మూసుకున్నావు కాబట్టి నీకు లేవు. నిన్ను ఎంతమంది మెచ్చుతున్నారని అనుకోవే. ఒక్కసారి నాకైతే ఇంకా చాలా అడగాలనుంది, చాలా కడగాలనుంది. కానీ ఈ అనవసరం ఇవన్నీ. పిత్తుల పాకిజా, నువ్వు నాకు ఒక చోట చిక్కుతావు. చిక్కేటప్పుడు చిక్కిన చోట అడగాల్సినవి అడగడం కాదు. నీకేమేమి ఉన్నాయో అవన్నీ కూడా బయటకి పబ్లిక్లోకి అట్లా పబ్లిక్ అంటే ఈ పబ్లిక్ కాదమ్మా, ఈ పబ్లిక్ కాదు, వేరే ఉంది. అక్కడ నేను అన్నీ కూడాను సబ్మిట్ చేస్తాను, అన్నీ చూపిస్తా. ఏం పాకీజా, 2 పిల్లల్ని పెట్టుకొని నువ్వు అసలు పిల్లల తల్లివేనా? నీకు పిల్లల తల్లి ఎప్పుడు ఇలా ప్రవర్తించదే పాకీజా. పిల్లలున్న తల్లి ఇలా ప్రవర్తించదు. అట్లనే పిల్లలేని తల్లి కూడా చెత్త చెయ్యదు. ఇప్పుడు మేమే ఉన్నాము, నేను ఎంత డిగ్నిటీగా ఉండి వెళ్ళిపోతున్నా పక్కకి, నాది నేను చూసుకొని. ఏంటిది? వేరే వాళ్ళ పర్సనల్స్ మనకు అవసరమా? ఎందుకు? అసలు ఎవరని? మనం ఎవరము? మనకెందుకు? ఇప్పుడు ఆమెది చూస్తున్నాము, ఆమెది అంతవరకు మాట్లాడేయాలి, వెళ్ళిపోవాలనాలి. కానీ హావభావాలు గీవభావాలు ఇవన్నీ ఎందుకే పాకీజా? నువ్వు ఇప్పుడే ఇట్లా తెచ్చావంటే వయసులో ఎంత ఏడిపించావో, ఎంతమంది ఉసురు పోసుకున్నావో, ఎంతమంది కాపురాలను నిలువునా తీసావో, ఎంతమందిని డబ్బు రూపంలో ఆర్పావో అన్నీ తెలుస్తున్నాయి. అంతా నీ కథ అంతా, నీ చరిత్ర అంతా నా దగ్గర చాలా ఉంది. బొచ్చెడు ఉంది. సరే, ఈ పిత్తుల పాకీజాది ఏం లేదమ్మా. ఊరకే ఏదో ఒకటి మాట్లాడదాం, నిన్న కూడా రాలేదు కదా అని చెప్పి మాట్లాడదామని వచ్చాను తప్పితే ఏమగారు ఇంకా ఆమె వంటను ఆమె మెచ్చుకోవాలి, వాళ్ళ పిల్లలే ఆహా ఓహో అంటూ తినాలి తప్పితే ఏముందమ్మా అందులో అద్భుతమైన వంట ఏమన్నా ఉందా? ముసుగు ఒకటి వేసుద్ది, అదంతా ఆ చున్నీలు వేయడము, అదంతా కవర్ చేసుకోవడానికి. ఇదివరకు లేని చున్నీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అందగత్తె దాంట్లో చేరినాక చున్నీ మెయింటైన్ చేస్తుంది.
ఇదివరకు లేదు. ఇదివరకే అంత వికారంగా ఉన్నా కూడా చున్నీ లేకుండా ఎగురుతా, డ్యాన్స్ చేస్తా, ఊగుతా, తూగుతా, తూలుతా చేసేది. ఇప్పుడు మాత్రం అట్లా చెయ్యట్లేదు. దేనికంటే కారణం ఏంటంటే ఈమె గారు తగ్గా అని చెప్పి చీర కట్టుకొని నిలబడ్డప్పుడు మనకు పొట్ట దగ్గర చేయబెట్టి తగ్గాను ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఉండేదాన్ని ఫ్రెండ్స్ అని అనేది. ఎందుకంటే అది ఇస్త్రీ చేయించి అవి తగ్గింది కాబట్టి. వెనక వైపు ఇస్త్రీ చేయించలేదు కాబట్టి వెనక చూపించదు, పైన గుండెల మీద కూడా ఇస్త్రీ చేయించలేదు కాబట్టి గుండెల మీద తగ్గలేదు కాబట్టి అది కానొస్తే మళ్ళీ ఇక్కడ పీక్కబోయి ఇక్కడ అట్లా అదే సైజు పూర్వంలాగే ఉంది అని మనం అనుకుంటామని చెప్పనని ఆ కాన్ రాకుండా ఉండటం కోసం ఆ చున్నీని కవర్ చేసుకొస్తుంది. ఇంకా పక్కన ఉంది పెడతా, దాని మొహం పాడుగాను ఏమీ పెడతా, నీకే సిగ్గనిపిస్తుంది. నువ్వు స్టార్టింగ్లోనే నువ్వు కనబడ్డ తీరుకి దానికే నీకు సిగ్గనిపించి మళ్ళీ ముందుకు అనుకొని ముందుకు వంగి చేసి చెంది మళ్ళీ స్టడీగా కూర్చొని అసలు ఎందుకే నువ్వే పెద్ద హీరోయిన్వి, మీ అమ్మని నిన్ను హీరోయిన్ చేయమను, ఎందుకు ఇంకా సరిపోతుంది. నువ్వు నీ స్టిల్స్, నువ్వు పడే యాసాలు, నువ్వు మాట్లాడే కొక్కెరపు మాటలు ఎవ్వరు చేసుకోరంట. అది కూడా పిత్తల ప్యాకేజీ, నువ్వు కూడా అదే అంటున్నావు. మరి నాలాగా ఎవ్వరూ చేయలేరు, నేను చేసినట్టు అద్భుతంగా అని అంటున్నావు. మీ పెంట మీకు ఇంపుగా ఉంటుంది, అదే మీ కంపు మీకు ఇంపు, అంతేగాని ఎదుటి వాళ్ళకి ఇంపుగా ఉంటుందని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? ఏం పిత్తుల ప్యాకేజీ అసలు? చిచిచి, నీకు అసలు సిగ్గు శరం దేవుడు భగవంతుడు పెట్టలేదే. నువ్వు ఇలాంటివన్నీ జనాన్ని నాశనం చేసే వాటిని జ్యోతిషాలని అవ్వని ఇవ్వని ఏవేవో జనాన్నెత్తి మీద దండగ చేసేవి అంటే నిన్ను నమ్మి ఎవరు కూడా చెయ్యర్లే. కానీ నువ్వు చెప్తే ఎవరు వింటారు, ఎవరికి ఇది చెప్పినా ఏదైనా ఒక మాట చెప్పినా పద్ధతి గల్లోళ్ళు చెప్తే ఒక మాట వినాలనిపిస్తుంది, ఆలకించాలనిపిస్తుంది, ఆలకించి పాటించాలనిపించాలి. అంతేగాని నీలాంటి పనికి మాలింది చెప్తే కూడా వింటారా ఎవరన్నా వింటారా? పనికి మాలిందానా, ఏం బతుకే నీ బతుకు, నువ్వు బతుకుతున్నావు, బురదలో పంది బతుకుతుంది. ఎందుకు నీ బతుకు? అయినోళ్ళు పోయినోళ్ళు మొత్తం నీవు మొహాన తుబొక్కమని ఉమ్మూశారు. తెలుస్తానే ఉంది, అర్థమైతానే ఉంది. మనమేం మీ ఇళ్ళల్లోకి వచ్చేసేసి చూడాల్సిన అవసరం లే. నీకు ఎవ్వరు అయినోళ్ళు పోయినోళ్ళు కూడా ఎవ్వరు పలకరించే వాళ్ళే. రేపు సస్తే కూడా ఈడ్చే దిక్కులేదు నిన్ను. ఆమెనా చీమల బట్టిపోయిందాకా గబ్బైపోయిందాకా కూడా ఈడ్చే దిక్కే లేదు. పనికి మన చుట్టాలు పక్కాలు లేని బతుకు ఏం బతుకే? ఎవరు అయినోళ్ళు పోయినోళ్ళు లేకుండా ఇది ఒక బతుకేనే. ఎందుకే ఇట్టండి బతుకు? దరిద్రం మొహందాన. నలుగురితో మెప్పు పొందాల. అమ్మ పలానామ అంటే పలానామ మంచిది గల్లామమ్మని. ఈ అమ్మ నువ్వు ఏ మనిషివే, ఏం పుట్టకబుట్టావే? ఎందుకే? కోట్లు ఉండగానే సరిపోయిందా? కోట్లు ఉండగానే విలువలు వస్తాయా? డబ్బుకి విలువ ఇవ్వరే. మనిషి మాటకి, మనిషిలో ఉన్న మాట మంచితనం అని అంటారు, అలాంటి వాటికి విలువిస్తారు. నీకు నువ్వే డప్పు కొట్టుకొని నువ్వు నీ చెంచాలు, నీ ఫ్యాన్స్ నిన్ను పొగడగానే మీరు మంచోళ్ళు అయిపోతారా? పనికి మాలిందాన. అమ్మ దీని గురించి చెప్పాలంటే ఇంతేనమ్మా. బాయ్ తల్లి, బాయ్ అమ్మా, బాయ్ బంగారం.